ఈరోజు మన చర్చకు స్వాగతం. మనం తెలుగు వ్యాకరణంలోకి కొంచెం లోతుగా వెళ్లబోతున్నాం. మన ముందు ఒక పత్రముంది. ఇది తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టెట్ కోసం తయారు చేసింది. దీని అంశం విభక్తులు. అయితే ఇది కేవలం పరీక్షల కోసం కాదు. మన తెలుగు భాష వెనుక ఉన్న ఇంజనీరింగ్, ఆ నిర్మాణం అర్థం చేసుకోవాలనుకునే ఎవరికైనా ఇదొక మంచి ప్రయాణం. సరిగ్గా చెప్పారు. విభక్తులు అనగానే మనకు బడిలో బట్టి పట్టిన డూ, మూ, వూలు గుర్తొస్తాయి. కాని అసలు విషయం అది కాదు. ఇవి మన భాషకు ఆత్మలాంటివి. అంటే ఒక చిన్న పోలిక చెప్తాను. ఇంగ్లీష్లో టు ద హౌస్, ఫ్రమ్ ద హౌస్, ఇన్ ద హౌస్ అనడానికి టు, ఫ్రమ్, ఇన్ అని 3 వేర్వేరు పదాలు కావాలి. అవును. కాని తెలుగులో చూడండి, ఇంటికి, ఇంటి నుండి, ఇంట్లో ఒకే పదానికి చిన్న శబ్దాలు తగిలించి మొత్తం అర్థాన్ని మార్చేస్తున్నాం. వావ్, నిజమే. ఆ చిన్న శబ్దాలే విభక్తులు. ఇవి మన భాషను ఎంత సంక్షేపంగా, ఎంత శక్తివంతంగా మారుస్తాయో చూడండి. అంటే తక్కువ మాటలతో ఎక్కువ అర్థం చెప్పే ఒక కోడింగ్ లాంగ్వేజ్ లాంటిదన్నమాట. సరే, అయితే ఈ కోడింగ్ను డీకోడ్ చేద్దాం. ఒక వాక్యాన్ని మొదటి నుండి కడుతూ వెళ్దాం. కథకు హీరో కావాలి కదా, అలాగే మన వాక్యానికి ఒక కర్త కావాలి. రాముడు అనే పదాన్ని తీసుకుందామా? మంచి ప్రారంభం. ఇక్కడే మన మొదటి విభక్తి, ప్రథమ విభక్తి వస్తుంది. దీని ప్రత్యయాలు డు, ము, వు, లు. రాముడు అన్నప్పుడు ఆ చివర ఉన్న డు ఉంది కదా, అదే అతన్ని ఆ వాక్యానికి కర్తగా, అంటే పనిచేసే వ్యక్తిగా నిలబెడుతుంది. మన కథానాయకుడన్నమాట. ఓకే. అదే చాలా ఆవులుంటే ఆవులు మేస్తున్నాయి అంటాం. ఇక్కడ లు అనే ప్రత్యయం కర్త బహువచనంలో ఉందని చెప్తుంది. అంటే ప్రథమ విభక్తి హీరో ఎవరు లేదా హీరోలెవరు అనే ప్రశ్నకు సమాధానమిస్తుంది. సరే, మన హీరో రాముడున్నాడు. ఇప్పుడు అతను ఏదో ఒక పని చేయాలి. చూశాడు అనుకుందాం. రాముడు చూశాడు. వాక్యం పూర్తయింది. కాని ఎవరిని చూశాడు అనే ప్రశ్న మిగిలిపోయింది. అంటే ఆ చర్య ప్రభావం ఎవరిమీద పడిందో చెప్పాలి. ఇక్కడే కర్మ కావాలి కదా? ఖచ్చితంగా. ఇక్కడే ద్వితీయ విభక్తి రంగప్రవేశం చేస్తోంది. దీని ప్రత్యయాలు నీ, ను, లన్, గూర్చి, గురించి. మనం రాముని చూశాను అన్నప్పుడు ఆ నీ అనే చిన్న శబ్దం ఏం చేస్తుందంటే రాముడు అనే కర్తను రాముని అనే కర్మగా మార్చేస్తుంది. ఓ, అంటే ఇప్పుడతను పని చేసేవాడు కాదు, పనిని స్వీకరించేవాడు. అవును. చూసిందెవరు అనేది కాదు, చూడబడిందెవరు అనేది ఇక్కడ ముఖ్యం. ఒక రకంగా ఇది సినిమాలో హీరో కర్త మరియు అతను కాపాడాల్సిన వ్యక్తి కర్మలాంటిది. ప్రథమ విభక్తి హీరోను పరిచయం చేస్తే ద్వితీయ విభక్తి కథలోని సంఘర్షణను పరిచయం చేస్తుంది. మరి గురించి సంగతేంటి? అది కూడా ద్వితీయ విభక్తి కిందకే వస్తుందా? అది కొంచెం వేరేగా అనిపిస్తోంది. అది ఒక మంచి పాయింట్. నీ లేదా ను ప్రత్యక్ష కర్మను సూచిస్తాయి. కాని గూర్చి, గురించి అనేవి పరోక్ష అంశాన్ని సూచిస్తాయి. నేను రాముని గురించి మాట్లాడాను అన్నప్పుడు నా మాటలకు అంశం రాముడు. అతను ప్రత్యక్షంగా కర్మ కాదు, కాని చర్చకు కేంద్రబిందువు. సరిగ్గా అదే. కాబట్టి ద్వితీయ విభక్తి ఎవరిని, దీనిని, ఇంకా ఎవరి గురించి అనే ప్రశ్నలకు జవాబిస్తుంది. కర్త, కర్మ వాక్యానికి పునాదులు పడ్డాయి. ఇప్పుడు ఇంకొన్ని వివరాలు జోడిద్దాం. రాముడు పని చేశాడు అనడానికి, రాముని చేత పని జరిగింది అనడానికి తేడా ఏంటి? రెండూ దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తున్నట్టున్నాయి. చాలా మంచి ప్రశ్న. ఇక్కడే తృతీయ విభక్తి ప్రాముఖ్యత మనకు తెలుస్తుంది. దీని ప్రత్యయాలు చేతన్, చేన్, తోడన్, తోన్. మనం ఇప్పుడు చేత, తో అని ఎక్కువగా వాడతాం. రాముడు పని చేశాడు అన్నప్పుడు రాముడే ఆ పనికి పూర్తికర్త. అది కర్తరీ ప్రయోగం. యాక్టివ్ వాయిస్ అంటాం కదా. అవును, యాక్టివ్ వాయిస్. కానీ రాముని చేత పని జరిగింది అన్నప్పుడు పనికి ప్రాధాన్యత పెరిగిపోతుంది. రాముడు ఆ పని జరగడానికి ఒక సాధనంగా మారతాడు. ఇది కర్మణీ ప్రయోగం. పాసివ్ వాయిస్. పాసివ్ వాయిస్. ఓకే ఓకే, ఇప్పుడు అర్థమైంది. వార్తాపత్రికలలో ఎక్కువగా చూస్తుంటాం, ప్రభుత్వం చేత పథకం ప్రారంభించబడింది అని. అవును, అక్కడ పథకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు కాబట్టి. అంటే తోడుని సూచిస్తుంది. కత్తితో కోశాడు అంటే అది సాధనం. స్నేహితునితో వచ్చాడు అంటే అది సహచరం. ఓకే, అంటే ఎవరిచేత, దేనితో, ఎవరితో పాటు అనే ప్రశ్నలకు ఇది సమాధానం. ఖచ్చితంగా. సరే, పని ఎలా జరిగిందో తెలిసింది.
కాని అసలు ఎందుకు జరిగింది, ఆ పని యొక్క ఉద్దేశ్యమేంటి? నేను వచ్చాను అనే వాక్యానికి నేను నీకోసం వచ్చాను అనడానికి చాలా తేడా ఉంది. నిజమే. ఆ కోసమనేదే చతుర్థీ విభక్తి. దీని పాత ప్రత్యయాలు కొరకున్, కొరకు, ఖై. మనం ఇప్పుడు కొరకు లేదా కోసం అంటాం. ఇది ఎందుకోసం అనే ప్రశ్నకు సూటిగా జవాబిస్తుంది. రాముని కొరకు వచ్చాను అన్నప్పుడు నా రాక యొక్క మొత్తం ప్రయోజనం రాముడే అని తెలుస్తోంది. అవును, దేశం కోసం ప్రాణాలిచ్చారు అన్నప్పుడు ఆ త్యాగం వెనుక ఉన్న ఉదాత్తమైన లక్ష్యం అర్థమవుతోంది. సో తృతీయ విభక్తి పని జరిగే విధానాన్ని చెబితే, చతుర్థీ విభక్తి దాని వెనుక ఉన్న ఆశయాన్ని చెబుతుంది. కర్త, కర్మ, కారణం, ప్రయోజనం అన్నీ కుదిరాయి. కాని మనం తరచుగా పోలికలు చూపిస్తాం. అతనికన్నా ఇతను పొడవు అంటాం. లేదా నీవల్లనే ఇదంతా జరిగింది అని ఒక సంఘటనకు మూలాన్ని చూపిస్తాం. దీనికి ప్రత్యేక విభక్తి ఉందా? తప్పకుండా. అదే పంచమీ విభక్తి. దీని ప్రత్యయాలు వలనన్, కంటెన్, పట్టి. ఆధునిక వాడుకలో వలన, కంటె, బట్టి అంటాం. కంటె అనే ప్రత్యయం ఇద్దరి మధ్య పోలికను చెప్పడానికి వాడతాం. రాముని కంటే భీముడు బలవంతుడు. ఆ అక్కడ పోలిక స్పష్టంగా ఉంది. ఇక వలన అనేది కారణాన్ని సూచిస్తోంది కదా. వారి వలన కార్యం జరిగింది అన్నప్పుడు ఆ కార్యానికి మూలం వారు అని అర్థమవుతోంది. సరిగ్గా గ్రహించారు. వలన అనేది కారణాన్ని, అంటే కాజ్ని లేదా మూలాన్ని, ఒరిజిన్ని సూచిస్తుంది. చెట్టు వలన పండు పడింది అన్నప్పుడు పండు పడటానికి మూలం చెట్టు. ఒక రకంగా పంచమీ విభక్తి వేరుపడటాన్ని, సెపరేషన్ని కూడా సూచిస్తుంది. ఒకదాని నుండి మరొకటి రావడం. ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయానికి వద్దాం. సంబంధాలు, యాజమాన్యం, రాముడి బాణం, నా పుస్తకం. ఈ సంబంధాన్ని ఎలా చూపిస్తాం? దీనికి యొక్క వాడతాం కదా. అవును, ఇక్కడే షష్ఠీ విభక్తి వస్తుంది. దీని ప్రత్యయాలు కిన్, కున్, యొక్క, లోన్, లోపలన్. యొక్క అనేది చాలా స్పష్టంగా యాజమాన్యాన్ని, అంటే పొజెషన్ని లేదా సంబంధాన్ని, రిలేషన్ని సూచిస్తుంది. రాముని యొక్క బాణం. కాని మనం మాట్లాడేటప్పుడు యొక్క వాడం, రాముడి బాణం అనేస్తాం. నిజమే. ఆ డీలోనే ఆ సంబంధం ఇమిడి ఉంటుంది. అంటే ఆ కీ, కు అనే చిన్న అక్షరాలు కూడా సంబంధాన్ని సూచిస్తాయా? రాముడికి తమ్ముడు అన్నప్పుడు ఆ చిన్న కీలోనే ఆ బంధం మొత్తముందనమాట. భాష ఎంత సమర్థవంతమైనదో కదా. నిజంగా అద్భుతం. అయితే షష్ఠీ విభక్తి కేవలం సంబంధాన్నే కాదు, ప్రదేశాన్ని కూడా సూచిస్తోంది. లోన్, లోపలన్ అనే ప్రత్యయాలున్నాయి కదా. అవును. ఇంటిలో ఉన్నాను అన్నప్పుడు నేనున్న ప్రదేశాన్ని, లొకేషన్ని ఇది నిర్ధారిస్తోంది. అవునా? రెండింటినీ ఒకే విభక్తి సూచిస్తుందా? వావ్! అందుకే షష్ఠీ విభక్తికి రెండు పనులున్నాయి. సంబంధాన్ని చెప్పడం జెనిటివ్ కేస్, ప్రదేశాన్ని చెప్పడం లోకటివ్ కేస్. ఒక్క నిమిషం. ఇక్కడే నాకొక సందేహం వస్తుంది. షష్ఠీ విభక్తిలో లో ప్రదేశాన్ని సూచిస్తుంది అన్నారు. కాని మనకు సప్తమి విభక్తి అని మరొకటుంది కదా. దాని ప్రత్యయాలు అందున్, నన్. అది కూడా ప్రదేశాన్నే సూచిస్తుంది. మరి ఈ రెండింటికి తేడా ఏంటి? ఇది చాలా లోతైన ప్రశ్న. భాష యొక్క అందం ఇక్కడే ఉంది. రెండూ ఆధారాన్ని సూచించినా వాడకంలో ఒక ఆసక్తికరమైన తేడా ఉంది. పెట్టెలో బంతి ఉంది అన్నప్పుడు అది మామూలుగా లోపలుందనర్థం. ఇది షష్ఠి. కాని కవులు చెక్కయందున్ అగ్ని ఉంది అన్నప్పుడు ఇక ఉందని అర్థం. అందున్ అనే సప్తమి విభక్తి ప్రయోగం ఆ సంబంధ యొక్క గాఢతను పెంచుతుంది. ఇది ఎక్కువగా సాహిత్య ప్రయోగం. ఆ తేడా చాలా అద్భుతంగా ఉంది. సరే, మనం ఒక సంపూర్ణమైన వాక్యాన్ని నిర్మించాం. ఇప్పుడు ఆ వాక్యంలో ఉన్న వ్యక్తిని పిలవాలి. అంటే నేరుగా సంభాషణలోకి దిగాలి. రామా, ఇటు రా అని పిలవడానికి ఏ విభక్తి వాడతాం? దీనికోసమే మనకొక ప్రత్యేకమైన విభక్తి ఉంది. అదే సంబోధనా ప్రథమ విభక్తి. దీని ప్రత్యయాలు ఓ, ఓరి, ఓయి, ఓసి. మిగతా 7 విభక్తులు వాక్యంలోని పదాల మధ్య వ్యాకరణ సంబంధాన్ని కడితే, ఇది ఆ వ్యాకరణ పరిధిని దాటి నేరుగా ఎదుటి వ్యక్తిని సంబోధించడానికి, అంటే పిలవడానికి ఉపయోగపడుతుంది. ఓ రామా, రావా అన్నప్పుడు ఆ ఓ గౌరవపూర్వకమైన పిలుపు. అంటే స్నేహితుణ్ణి ఓరి అని పిలవచ్చు. కాని మా బాస్ని అలా పిలిస్తే నా ఉద్యోగం పోతుంది. కాబట్టి ఈ విభక్తి వాడకంలో చాలా జాగ్రత్త అవసరం. ఇది వ్యాకరణం కన్నా సంస్కృతికి సంబంధించిందిలా ఉంది. ఖచ్చితంగా. ఓరి, ఓసి వంటి ప్రత్యయాలు సాన్నిహిత్యాన్ని, చనువును ప్రదర్శిస్తాయి. ఈ విభక్తి భాషకు జీవాన్ని, మానవ సంబంధాల్లోని వైవిధ్యాన్ని జోడిస్తుంది. ఇదంతా బాగుంది. కాని ఈ వ్యాకరణ నియమాలన్నీ నిజ జీవితంలో ఎలా వర్తిస్తాయి?
మనం రోజూ మాట్లాడే భాషకు ఈ పత్రంలోని చేతన్, కొరకున్ లాంటి పాత ప్రత్యయాలకు చాలా తేడా ఉంది కదా. అనురు. అక్కడే భాష యొక్క పరిణామం కనిపిస్తుంది. మన మూలపత్రంలో ఈ తేడాలను కూడా చక్కగా ప్రస్తావించారు. మొదటిది మాండలిక వైవిధ్యాలు. తెలంగాణలో కొన్ని పదాల చివర న్కారం పలుకుతారు, ఆంధ్రాలో అది లోపిస్తుంది. అవునవును. రెండోది సాహిత్య భాషకు వాడుక భాషకు మధ్య ఉన్న తేడా. గ్రంథాల్లో రామునిచేత అని రాస్తే మనం రాముడిచేత లేదా ఇంకా సింపుల్గా రాముడితో అని ముగించేస్తాం. అంటే భాష ఎప్పుడూ సులభమైన మార్గాన్ని వెతుక్కుంటూ ఉంటుందన్నమాట. అలాగే ఇప్పుడు మనం కోసం, గురించి, ద్వారా లాంటి పదాలు ఎక్కువగా వాడుతున్నాం. ఇవి సాంకేతికంగా విభక్తి ప్రత్యయాలు కాకపోయినా అవే పనిని చేస్తున్నాయి. అవును, వాటిని విభక్తి తుల్యాలు లేదా పోస్ట్ పొజిషన్లు అంటారు. భాష తన అవసరాలకు అనుగుణంగా కొత్త సాధనాలను సృష్టించుకుంటుంది. ఇంకో ముఖ్యమైన గమనిక మన పత్రంలో ఉంది. ప్రాణం ఉన్నవాటికి, ప్రాణం లేనివాటికి వేర్వేరు ప్రత్యయాలు వాడటం. ఆ ద్వితీయ విభక్తిలో రాముని అంటాం, ప్రాణం ఉంది కాబట్టి. కాని పుస్తకాన్ని అంటాం. అవును, నిజమే. పుస్తకం ముని అనం కదా. అనం. ఈ చిన్న తేడా మన భాష ఎంత తార్కికంగా రూపుదిద్దుకుందో చూపిస్తోంది. వ్యాకరణం అనేది జైలు కాదు, అది భాష యొక్క ప్రవాహాన్ని వర్ణించే ఒక పటం మాత్రమే. ఈ చర్చను ముగించే ముందు మనం నేర్చుకున్నది ఒకసారి గుర్తు చేసుకుందాం. మనం కేవలం 8 విభక్తుల జాబితాను చూడలేదు. ఒక వాక్యాన్ని 0 నుండి నిర్మించాం, కర్తను పరిచయం చేశాం, కర్మను జోడించాం, పని ఎలా ఎందుకు జరిగిందో వివరించాం, సంబంధాలు సృష్టించాం, చివరిగా ఆ పాత్రను పేరు పెట్టి పిలిచాం. ఈ మొత్తం ప్రయాణంలో ఆ చిన్న చిన్న ప్రత్యయాలు మనకి ఎలా దారి చూపాయో చూశాం. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే, విభక్తులపై పట్టు సాధించడమంటే తెలుగు భాష యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ను అర్థం చేసుకోవడమే. ఇది కేవలం పరీక్షల కోసం కాదు. ప్రతి ప్రత్యయం ఒక వాక్యానికి ఎంత లోతును, స్పష్టతను ఇస్తుందో గమనించినప్పుడు భాషపై మన ప్రేమ పెరుగుతుంది. చివరగా శ్రోతలకు ఒక ఆలోచన రేకెత్తించే ప్రశ్న. మన పత్రం సాహిత్యపరమైన పాత ప్రత్యయాలకు, వలనాన్ మరియు ఆధునిక వాడుక భాషలోని సరళ రూపాలకు, వల్ల మధ్య తేడాను చూపిస్తుంది. ఒక భాష ఇలా పరిణామం చెందుతున్నప్పుడు ఏ రూపం సరైనదిగా పరిగణించాలి? తరతరాలుగా సాహిత్యంలో నిలిచిన శాస్త్రీయ రూపమా, లేక కోట్లాది మంది ప్రజలు రోజూ మాట్లాడే సరళమైన, చైతన్యవంతమైన రూపమా? వ్యాకరణం కాలంతో పాటు మారాలా, లేక భాషను ఒక నిర్దిష్ట ప్రమాణానికి కట్టిపడేయాలా? ఈ మార్పు ఒక సంస్కృతి యొక్క పరిణామం గురించి మనకు ఏమి చెప్తుంది?